మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ పెద్ది బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమవుతోంది. బుచ్చిబాబు సేన దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా జూన్ 4వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాపై, ముఖ్యంగా దీని సాంకేతిక అంశాలపై నెటిజన్లు, సినీ విశ్లేషకులు జోరుగా చర్చించుకుంటున్నారు. రామ్ చరణ్ గ్లోబల్ ఇమేజ్, జాన్వీ కపూర్ గ్లామర్ కలయికలో వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చర్చలన్నింటిలోనూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ప్రధాన అంశం ఈ సినిమాకు అందిస్తున్న సంగీతం. దర్శకుడు బుచ్చిబాబు సేన సినిమా అవుట్పుట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఇండియన్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ను రంగంలోకి దించారు. గతంలో బుచ్చిబాబు డెబ్యూ మూవీ ఉప్పెనకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ తన అద్భుతమైన పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఆ చిత్రాన్ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లారు. ఆ సినిమాలో సముద్ర తీరపు విజువల్స్ ఎంత అందంగా ఉన్నాయో, వాటికి తోడుగా వచ్చిన ఆడియో ట్రాక్స్ సినిమాకు అంతకంటే పెద్ద విజయాన్ని అందించాయి. అప్పట్లో డిఎస్పీ అందించిన మ్యూజికల్ హిట్ ఉప్పెన విజయానికి వెన్నెముకగా నిలిచింది. అయితే ఇప్పుడు పెద్ది సినిమా విషయానికి వస్తే పరిస్థితి కాస్త భిన్నంగా కనిపిస్తోంది. విడుదలకు సమయం కొద్దిగానే ఉన్నా సోషల్ మీడియాలో సంగీత పరంగా ఆశించిన స్థాయిలో పెద్ద హడావిడి ఏమీ కనిపించడం లేదు. ఇప్పటికే విడుదలైన చిక్కిరి, రై రై రారా పాటలు చాట్ బస్టర్ హిట్ గా నిలిచి ప్రమోషన్స్ లో కాస్త జోష్ నింపినప్పటికీ ఆ తర్వాత వచ్చిన ట్రైలర్, స్పెషల్ సాంగ్ హల్లల్లల్లో హల్లోపై ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రియాక్షన్స్ వస్తున్నాయి. దీంతో ఆడియో పరంగా సినిమాపై కాస్త సస్పెన్స్, అంచనాలు కలగలిసి ఉన్నాయి. ప్రమోషన్స్ పరంగా ప్రస్తుతానికి ఈ పాటలే ఎక్కువగా వినిపిస్తున్నా థియేటర్లలో హైప్ క్రియేట్ చేయడానికి ఇంకా ఏదో కావాలనే టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో థియేటర్లలో పెద్ది సినిమాను నిలబెట్టే పూర్తి బాధ్యత ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ పై ఉంటుంది. ఎందుకంటే ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించడంలో ఆయన అందించే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అత్యంత కీలకం కానుంది. అప్పట్లో ఉప్పెనను దేవిశ్రీ ప్రసాద్ తన సంగీతంతో ఒంటి చేత్తో ముందుకు నడిపించినట్లు ఇప్పుడు రెహమాన్ అంతకంటే పెద్ద స్థాయిలో తన మ్యూజికల్ మ్యాజిక్ చూపించాల్సి ఉంది. దర్శకుడు బుచ్చిబాబు తాను రెహమాన్ ను ఎంచుకున్న నిర్ణయాన్ని సరైనదేనని సమర్థించుకోవాలంటే ఈ లెజెండ్ నుండి అత్యుత్తమ అవుట్పుట్ ను రాబట్టడం మినహా మరో మార్గం లేదు. మరి జూన్ 4న థియేటర్లలో రెహమాన్ తన రీ రికార్డింగ్ తో ఎలాంటి సంచలనం సృష్టిస్తారో చూడాలి.